ప్రభాస్ ఒకటనుకుంటే మరొకటి జరుగుతోంది. రాజాసాబు ఫ్లాప్తో డార్లింగ్ మైండ్ సెట్ మారిపోయిందా? ఇంతకీ దేని గురించి అనుకుంటున్నారా? ప్రభాస్ ముందుగా మొదలుపెట్టిన సినిమా చివర్లో మొదలుపెట్టిన సినిమా ముందుగా రిలీజ్ అవుతుందా? వాచ్ ది స్టోరీ. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలు చేస్తున్నాడు. సలార్ 2 లైన్లో ఉన్న ప్రశాంత్ నీల్ ఇంకో ఏడాది వరకు డ్రాగన్తో బిజీ. ప్రస్తుతం చేతిలో ఉన్న 3 సినిమాలు పూర్తయ్యేదాకా ప్రభాస్ మరొక మూవీ అనౌన్స్ చేయడని తెలిసిందే. అయితే ఈ మూడింట్లో ముందుగా మొదలైన ఫౌజీ చివర్లో రిలీజ్ అవుతుందని తెలిసిందే. ఫౌజీ షూటింగ్ మొదలై 2 ఏళ్లు కావస్తున్నా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. 2024 ఆగస్టులో షూటింగ్ లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత స్పిరిట్, కల్కి 2 సెట్స్ పైకి వచ్చాయి. స్పిరిట్, కల్కి 2కి ప్రభాస్ డేట్స్ ఇస్తున్నాడే కానీ ఫౌజీని పట్టించుకోవడం లేదు. దీంతో రిలీజ్ అయ్యే సినిమాల లైన్ మారుతోంది. స్పిరిట్ కంటే ముందు కల్కి 2 లేదంటే స్పిరిట్ రిలీజ్ కానున్నాయి. కల్కి షూటింగ్ టైంలోనే కల్కి 2కి సంబంధించిన కొన్ని సీన్స్ తీశాడు దర్శకుడు నాగశ్విన్. ప్రభాస్ లేని సీన్స్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ మధ్య కమల్ హాసన్, అమితాబ్ పై కొన్ని సీన్స్ తెరకెక్కించాడు. మరోవైపు ప్రభాస్ స్పిరిట్ కి బల్క్ డేట్స్ ఇచ్చేశాడట. దీంతో దసరాకు రావాల్సిన ఫౌజీ ఇప్పట్లో వచ్చేటట్టు కనిపించడం లేదు. కల్కి 2 లేదంటే స్పిరిట్ ముందుగా థియేటర్స్ లోకి రానుంది. రాజాసాబ్ డిజాస్టర్ కావడంతో ఫౌజీ వెనక్కి వెళ్ళింది. క్రేజీ మూవీనే ముందుగా రిలీజ్ చేయాలని డార్లింగ్ డిసైడ్ అయ్యాడట. యానిమల్ తర్వాత సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో స్పిరిట్ పై భారీ అంచనాలున్నాయి. కల్కి చివర్లో కర్ణగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి కల్కి 2 పై హైప్ క్రియేట్ చేశాడు. ఫౌజీకి సంబంధించి 100 రోజులకు పైగా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో లాస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయింది.